రేయ్ ఎక్కడ్రా? ఇంత లేట్ ఏంట్రా? ఎక్కడి వరకు వచ్చావు? ఇప్పుడే బీచ్ పాండబ్బా దాటానురా. సరే పాండబ్బా అంటే వచ్చేసినట్టలే, ఇంకా 2 నిమిషాలు. నడిచే కొద్దీ రోడ్డు వస్తుంది కానీ మీ ఫ్లాట్ మాత్రం రావట్లేదురా. దగ్గరే లేరా. సరేలే, ఇంత దూరం నడిచినోడిని ఇంకో 2 నిమిషాలు నడలేనా? వస్తున్నాలే. నీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను రా. ఏ ఫ్లాట్? అదే అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ 305 రా. సరేరా. నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంట్రా ఇక్కడ? రానా? అయినా నీతో ఏంటే మాటలో, ముందా ఏదో మింగిపడదబ్బాలి. చెప్పురా మామా, ఫ్లాట్ నచ్చిందా? నీ అబ్బా ఇక్కడ ఎవరు అమ్మాయి ఉందిరా? ఫ్లాట్ నచ్చడం కాదు, నువ్వు నుండే నా చేతిలో చచ్చేవాడు. రే, నీకు ముందే చెప్పా కదరా ఆ రూమ్ షేరింగ్ బేస్ అని. షేరింగ్ బేస్ అని చెప్పావు కానీ అమ్మాయితో అని చెప్పలేదు కదా. అందులోకి ఈ అమ్మాయిని చూస్తే కొంచెం గయ్యాల దానిలా ఉంది. గయ్యాలి గియ్యాలి అన్నావంటే మొహం పగిలిద్ది. చూడరా ఎలా అరుస్తుందో. అమ్మో వద్దు, నాకు ఇలాంటి రూమ్మేట్ అసలు వద్దు. వసు, నాకు కూడా ఇలాంటి రూమ్మేట్ అస్సలు వద్దు, ఈ పందిగాడు. ఏయ్ పంది గింది అన్నావు అంటే చంపుతా దున్నపోద్దానా. చీ ఆపండి. ఆయన ఇప్పుడే పరిచయం అయ్యి ఇంత పెద్ద గొడవ. చిన్నప్పటి నుంచి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా ఒక పావు గంట చక్కగా మాట్లాడుకుంటారు కదరా. మీ పరిచయం అయ్యి పావు గంట అయింది కదరా, ఇంతలోనే అంత గొడవ. రేయ్ ఇది నాకు ఎప్పటి నుంచో పరిచయం. నన్ను ప్రేమించి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అది ఈ అమ్మాయే. చూడండి, మీ ఇద్దరు ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్ చేయలేను కాబట్టి ఇంకో 2 months కలిసి ఉంటే ఉండండి, లేదంటే లేదు. నేనేం చేయలేను, ఎందుకంటే ఈ ఫ్లాట్ నాది కూడా కాదు కాబట్టి. తర్వాత మీ ఇష్టం. లంకలో సీతాదేవి చాలా రోజులు ఇష్టం లేకున్నా లాక్ అయింది. నేను ఈ రావణాసురితో ఒక 2 months ఉండలేనా? సేమ్ ఫీలింగ్. హ్మ్. హలో మిస్టర్ రావణాసురా, దట్స్ మై బెడ్రూమ్. ఇదిగో ఇది నీ బెడ్రూమ్. అర్థమైందా? అబ్బో ఇప్పుడు మనం ప్రయోగం చేస్తున్నాం అనమాట. ముందు కిన్ని పెట్టాక పాలు పోయాలా, పాలు పోసాక స్టవ్ వెలిగించాలా? కిన్ని పెట్టాక పాలు పోయాలా, పాలు పోసాక స్టవ్ వెలిగించాలా? హలో మిస్టర్ రావణాసురా, ఇక్కడున్న సామాన్లు అండ్ గ్రోసరీస్ అన్నీ నావి. నీకేమైనా కావాలంటే రెంట్ పే చేసి వాడుకో, లేదా బయటకెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు నువ్వు కొంచెం జరిగితే నేను కాఫీ పెట్టుకోవాలి. అవునా, అయితే కొంచెం పక్క జరగవా? ఈ పాలు నేను పోసాను కదా, అందుకే పంపేశా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కొత్త పాలు బయట తెచ్చుకో. మెంటలోడా. థ్యాంక్ యూ మై డియర్ భూతం. ఈరోజు రాశిఫలాలు చదువుతున్నవారు రిషి గారు, ప్రచురించిన వారు గూగుల్ సభ్యులు. ముందుగా మేషరాశి అంటే నాదే. ఈ వారం డబ్బులు వద్దన్నా వస్తూనే ఉంటాయి. వీడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? నిజమేనా? నేను నమ్మలే కానీ నెక్స్ట్ పాయింట్, మీరు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునవును, శత్రువులు పక్కనే ఉన్నారు, వేసేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్,
మీరు మీ ప్రేయసి విడిపోయే ఛాన్స్ ఉంది. ఛాన్సే లేదు. ఎప్పుడో విడిపోయాం కదా, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్తా ఆగు వీడి సంగతి. హలో బేబీ, ఎలా ఉన్నావు? బేబీయా? నిన్ను చూసి 1 డే అయిపోయింది తెలుసా. ఐ మిస్ యూ రా. ఉండు, ఇక్కడ అస్సలు ప్రైవసీ లేదు, లోపలికి వెళ్ళి మాట్లాడతా. బేబీయా? చెప్తాను నీ సంగతి. వీడేంటి పొద్దు పొద్దున మందు తాగుతున్నాడు? రిషి, ఏం చేస్తున్నావు? కరోనాకి మందుగానే పెడుతున్నాను. కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? మందు తాగుతున్నాను, కనపట్లేదా? బా, నువ్వేమైనా తాగుతావా? వద్దులే, మళ్ళీ నాకు సరిపోదు. అసలు నీకు మందు అలవాటే లేదు కదా రిషి, అలాంటిది ఏంటిదంతా? గుడ్ క్వశ్చన్. చాలామంది అబ్బాయిలకి మందు అలవాటు ఉండదు, కానీ మీరు సడన్గా వదిలేసి వెళ్ళిపోతారు చూసావా, అప్పుడు ఈ మందు పరిచయం అవుతుంది. అప్పుడు ఆ బాధను పోగొట్టడానికి మాకు దేవుడిచ్చిన ఔషధమే ఈ మందు. సర్లే, ఇదంతా నీకు ఎందుకులే, వెళ్ళి నీ కొత్త బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకో పో. దొంగ సచ్చినోడా. అయినా పాపం వాడు కూడా ఇలా మందు తాగవలసిందే కదా. పాపం ఏమైపోతాడో ఏంటో. ఛీ, అబ్బా, ఏం హ్యాంగ్ ఓవర్రా బాబు, తల కూడా వచ్చేస్తుంది. ఈసారి ఎక్కడో చూసినట్టుంది. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. తమరు కొనిచ్చిందే కదా, ఎందుకు బాగోదు? అంటే డ్రెస్ లేకపోతే ఇంకా బాగుంటుంది, వేరే విషయం అనుకో. వినిపిస్తుంది. వినిపించాలనే అనేది. దొంగ సచ్చినోడా, అసలు నీకు వేరే ధ్యాసే లేదా?
వయసులో ఉన్న కుర్రోడికి అంతకుమించి వేరే పనే ఉంటుంది చెప్పు. అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇప్పుడే మానుకో. సరే సర్లే పద. సరే పద. మీకు ఉద్యోగ అవకాశం ఇస్తాను, దానికి తగ్గ జీతం ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. కాలే కదా, చేసి చూద్దాం. హలో సార్, ఇప్పుడే మీ నోటిఫికేషన్ చూశాను. ఈ సహాయం మీకు ఏ విధంగా సహాయపడగలడు? అంటే మీరు జాబు జీతం ఇస్తే వాటి కోసం పనిచేయడానికి ఎవడొకటి కావాలి కదా, ఆ వ్యక్తిని నేను అవుదామని. ఓ మంచి ఆలోచనే. అయితే రేపు ఆఫీస్కి వచ్చేయమంటారా? నేనే మీ ఇంటికి వచ్చి లొకేషన్ చూసి ఇల్లు చూసి అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను. అవునా సార్, సూపర్. లొకేషన్ పెడతాను, వెంటనే వచ్చేయండి. ఇంత పెద్ద అవకాశం వచ్చిందంటే పెద్దింటి అయిపోవచ్చేమో. ఇలాంటి ఫ్లాటు దీంతో ఉండవలసిన కర్మ నాకేంటి ఇంకా. నేను రాజుని. హలో సహాయం. మాకే సాయం వద్దండి. ఏ ఆగా సార్, మీరా? రండి లోపల రండి. నువ్వు పక్కకి జరుగు. సార్ మీరు సూపర్ సార్. లొకేషన్ పెట్టి 15 మినిట్స్ కాలేదు, అంత ఫాస్ట్గా వచ్చారు సార్. మీరు సూపర్ సార్. వరాలు ఇవ్వడానికి ఆ దేవుడైనా లేట్ చేస్తాడేమో కానీ పని ఇవ్వడానికి సహాయం మాత్రం లేట్ చేయడు. ఈ అమ్మాయి మీ వైఫా? ఉమ్, చిచ్చి, దీనికి అంత సీన్ లేదు. ఓ పని మనిషా? ఎవర్రా పని మనిషి? ఏ ఆగా నేను జాబ్ ఇస్తానన్న నా దేవుడిని తిట్టి పంపించేసావు కదే. చెప్తాను నీ సంగతి. అమ్మా లేదులే. ఫుల్ హెడేక్గా ఉంది. కాఫీ అయినా పెట్టుకుందాం. కాఫీ పౌడర్ ఎక్కడ పెట్టాను? పా టీ తాగుతావా? తాగుతా. ఛీ, నిన్ను అడగడం నాది తప్పు. తప్పని తెలిసిన అడిగావంటే చూడు. హలో ఇప్పుడు తప్పులు చేసే నీలాంటి దానికి నా వాల్యూ ఏం తెలుస్తుంది? హలో మిస్టర్ రావణాసురా, ఏదో టీ పెట్టుకునే ఓపిక లేక నేను అడిగా, లేకపోతే నాకేం కర్మ? పందులు ఒళ్ళంతా బద్దకమని పెద్దలు చెప్తే అర్థం కాలేదు. ఇప్పుడు డైరెక్ట్గా నేను చూస్తే బాగా అర్థమవుతుంది. ఎవర్రా పంది? నువ్వు పంది, మీ నాన్న పంది, మా అత్త పంది, ఏంటి ఏంటి? మా ఎక్స్ అత్త పంది. మైండ్ యూర్ వర్డ్స్. అబ్బో ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు? మనం ఇంగ్లీష్లో ఎప్పటి నుంచో టాపర్. ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్. అగోరించావులే. అయినా నాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ నీతో సేపు మాట్లాడటం ఎక్కువ. ఎలాహే వీడికొచ్చింది ఇంగ్లీష్ అనుకుంటే ఇంక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏమైపోతారో ఏమో. కర్మరా బాబు. నాకు టీవీ రిమోట్ కావాలి. ఎందుకు? టీవీ చూడ్డానికి. చూడు. నాకు టీవీ రిమోట్ కావాలి. ఏంటి? నేను కూడా ఈ టీవీకి రెంట్ పే చేస్తున్నా. నేను కూడా ఈ ఆస్తిలో భాగస్వామి. సో నేను ఇవ్వను. కానీ నేను ఇప్పుడు డోరేమోన్ చూడాలి. ఏంటి? డోరోమానా? హా, చిన్నపిల్లలు అవేగా చూస్తారు. ఏంటి? నువ్వు చిన్నపిల్లవా? కాదా మరి? పెళ్లి చేస్తే 10 మంది పిల్లల్ని అంటావు. నువ్వు చిన్నపిల్లవేంటి? అదంతా నాకు తెలీదు. నాకు టీవీ రిమోట్ కావాలి. నేను ఇప్పుడు ఇవ్వను. ఎందుకంటే మా వంటలోకి వచ్చే టైం అయింది. అవును, అసలే అవాయిడ్ చేయలేను. నేను అసలే పంజాగుట్ట ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఛీ, టీవీ సీరియల్స్ చూస్తావా? సిగ్గులేదా? హలో, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని సుఖం ఒక్క డైలీ సీరియల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎందుకు వస్తుందో తెలియదు, వీడి పిల్లల్ని ఇంకొకటి ఎందుకు లైన్లో పెడతాడో తెలియదు. ఇక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎక్కడా దొరకదు.
అయినా నాకు ఇప్పుడు టీవీ రిమోట్ కావాలి. ఇస్తావా ఇయ్యవా? ఇవ్వను. నేను నిర్భయ కేసు పెడతాను. నిర్భయ కేసా? అసలు ఆ కేసు ఎందుకు పెడతారో తెలుసా? నేనేమైనా నీలాగా చదువుకోలేదనుకుంటున్నావా? డిగ్రీ 3 times ఫెయిల్. అర్థమవుతుందిలే, తీసుకో, చూసుకో. ఇంత తింగరదాని ఏంటే బాబు. బా, ఎక్కడ పెట్టాను ఇది? కావ్య, అబ్బా, కావ్య, కావ్య, వినిపిస్తుందా? నిన్నే కావ్య. అబ్బా, ఎందుకలా అరుస్తున్నావు? మెంటల్ ఏమైనా ఎక్కిందా? అవును, మెంటలే కావ్య. ఇక్కడ ఉన్న పేపర్స్ ఏమైనా తీసావా? పేపర్సా? నాకు తెలీదు. కావ్య, నిజం చెప్పు, జోక్ చేయకు. ఇక్కడ ఉన్న పేపర్స్ తీసావా? అవును, తీసాను. ఏంటి? అక్కడ మొన్న క్లీన్ చేస్తుంటే వేస్ట్ పేపర్స్ అనుకొని పడేశాను. ఒకప్పుడు నా జాబ్ నీ వల్లే పోయింది, ఇప్పుడు నా ప్రయత్నం నీ వల్లే ఆగిపోయింది. ఆ పేపర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? అది నా కష్టమే. నేను ఎన్నాళ్ళ నుంచో చేస్తున్న ప్రాజెక్ట్కి ఒక పెద్ద కంపెనీ ఇచ్చిన ఆపర్చునిటీయే ఆ పేపర్స్. అవేం నీకు తెలీదు. ప్రేమించిన మోసం చేయడం మాత్రం తెలుసు. అయినా నాదే తప్పే. నిన్ను ఇక్కడ చూసుకోవడం నీతో ఉన్నాను చూడు, నాదే తప్పు. ఛీ, అబ్బా, పేపర్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? కావ్య సిగ్నేచర్ ఎక్కడ ఉందేంటి? సిఓ దగ్గర. ఏరా, ఫొటోస్ బాగున్నాయా? నీకు కోపం వస్తే ఎలా పడితే అలా మాట్లాడతావా? కావ్య నాకంతా చెప్పిందిరా. కావ్య నీకు ఎప్పటి నుంచి పరిచయమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి పరిచయం రా. ఒకప్పుడు నీ కోపం వల్ల తను నీ నుంచి దూరం చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ దగ్గర అవుదాం అనుకున్న కావ్య మనసును దూరం చేసుకున్నావు. అసలు ఇదంతా కాదురా. రూపీ కూడా వాల్యూ లేని నీ ప్రాజెక్ట్కి అంత పెద్ద కంపెనీ ఎలా ఇన్వెస్ట్ చేసింది అనుకున్నావు? ఎందుకంటే ఆ కంపెనీ సీఈఓ కావ్యనే కాబట్టి. ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదురా, సెల్ఫిష్ నా కొడక. నీ ప్రాజెక్ట్ పేపర్స్ మీద సిగ్నేచర్ పెట్టింది తనే, మళ్ళీ నీకు కనిపించను అని చెప్పమని.